వెల్కమ్ టు సింధూస్ కిచెన్. మ్యాంగో కేక్ రెసిపీ ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా సులువుగా చేసుకోవచ్చు. అలాగే సాఫ్ట్గా ఫ్లఫీగా చూసారు కదా, అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందో. అస్సలే మ్యాంగో సీజన్, ఇంట్లో మ్యాంగో ఉండకుండా ఉండదు కదా. వచ్చేయండి చేసేద్దాం. దీనికోసం 1.5 కప్ ఇలా మామిడికాయ ముక్కలు తీసుకోవాలి. 1.5 కప్ అని చెప్పి నేను ఏ కప్తో మెజర్ చేశానో అన్నీ ఆ కప్తోనే తీసుకున్నాను. మీరు అలాగే తీసుకోండి. ఇప్పుడు ఇందులో షుగర్ 1 కప్ యాడ్ చేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఒకవేళ మీరు తీసుకున్న మ్యాంగో తీపి ఇంకా తక్కువ ఉంటే ఇంకొద్దిగా షుగర్ యాడ్ చేసుకోండి, లేదా ఎక్కువ ఉంటే కొద్దిగా తగ్గించుకోండి. దీన్ని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మెజర్మెంట్ మాత్రం మీరు ఏ గిన్నెతో తీసుకుంటారో అన్నీ కూడా ఆ గిన్నెతోటే కొలుచుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. అలానే వెనిగర్ 1 టీ స్పూన్, వెనిగర్ లేని వాళ్ళు నిమ్మరసం 1 టీ స్పూన్ వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఆయిల్ అలానే మ్యాంగో పేస్ట్ అనేది కలవడానికి కొద్దిగా టైం పడుతుంది. బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా జల్లించుకునేది పెట్టుకుని అందులో 2 కప్పులు మైదా వేసుకోండి. మెజర్మెంట్స్ మీరు కూడా ఇలాగే ఫాలో అయితే నేను చూపించినట్టే చాలా ఫ్లఫీగా వస్తుంది కేక్. బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని జల్లించేసుకుందాం. ఎప్పుడు కేక్ ప్రిపేర్ చేస్తున్నా ఇలా జల్లించుకుని తీసుకోండి. దానివల్ల ఏంటంటే కేక్లో మనకి లంప్స్ లేకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి కేక్ బ్యాటర్ అనేది. ఇక్కడ చూపిస్తున్నాను, చూసారు కదా, గరెట్ని ఇలా తిప్పి మధ్యలోకి ఇలా కట్ చేయాలన్నమాట. దాన్నే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. ఇందులో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లో ఉండేవే. సో హ్యాపీగా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, బ్యాటర్ మనకి గట్టిగా ఉంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పాలను యాడ్ చేసుకోండి. ఈ పాలు కాచి చల్లార్చినవి. ఇప్పుడు మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. అంతే, మనకి సేమ్ ఎగ్జాక్ట్గా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని కేక్ని తీసుకుని దీనికి ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత నేను బటర్ పేపర్ పెడుతున్నాను. బటర్ పేపర్ లేని వాళ్ళు మైదాని జల్లుకోండి. ఇప్పుడు మళ్ళీ దీనికి ఆయిల్ని అప్లై చేసుకుందాం. కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకుందాం. వేసుకుని గిన్నెని ట్యాప్ చేసుకోవాలి. అలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే బయటకు వచ్చి మనకి బ్యాటర్ అనేది ఇందులో సెటిల్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నేను ఇక్కడ కడాయిలో బేక్ చేస్తున్నాను. మీరు చిన్న గిన్నెలో అయినా లేకపోతే ప్రెషర్ కుక్కర్లో అయినా ఎందులో చేసినా ముందుగా 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోండి. అలాగే లోపల ప్లేట్ పెట్టాను, మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత ఈ కేక్ బౌల్ పెట్టి మూత పెట్టుకుని 30 నుంచి 40 నిమిషాల వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. నేనైతే 30 మినిట్స్ తర్వాత దీన్ని మూత తీసి చెక్ చేశాను. అస్సలు స్టిక్కీగా లేదు, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. నేను ఇలా కేక్ కుక్ చేసేటప్పుడు కింద ఇసుక వేయనండి, ఎందుకంటే నా దగ్గర లేదు. మీ దగ్గర ఉంటే ఇసుక కూడా వేసుకోవచ్చు. దానివల్ల వేడికి బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చుట్టూ ఎడ్జెస్ని ఇలా ఫ్రీ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఏ ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటామో ఆ ప్లేట్లోకి పెట్టుకుని ట్యాప్ చేసుకోండి. వెంటనే వచ్చేస్తుంది. ఆయిల్ అప్లై చేస్తాం కదా, ఈ బటర్ పేపర్ని రిమూవ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ కేక్ని వెనక సైడ్కి తిప్పుకుందాం. నేను గార్నిషింగ్ కోసం బాదం పప్పుల్ని కట్ చేసుకుని పైన వేసుకున్నాం. మీరు ఎలా కావాలంటే అలా గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకుందాం. కట్ చేస్తుంటేనే మీకు తెలియాలి ఎంత సాఫ్ట్గా వచ్చిందో కేక్ అనేది. మరి ఇంత సాఫ్ట్గా వచ్చి టేస్టీగా ఉండే మ్యాంగో కేక్ని మిస్ చేస్తారా? అస్సలు మిస్ చేయకండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మ్యాంగో రెసిపీస్ ఇంకా చాలా షేర్ చేశాను, అవి కూడా చూసేయండి. థ్యాంక్ యూ.